హలో అండి. మీల్ మేకర్ ఎంతో ప్రోటీన్ కదా! ఆ మీల్ మేకర్‌తో మనం మంచి చక్కటి గ్రేవీ కర్రీ చేసుకుందాము. ముందుగా కడాయిలో ఆయిల్ ఏసుకొని కొంచెం మసాలా దినుసులు మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోండి. దాంతోపాటు ఉల్లిపాయ, టమాటా కట్ చేసి దీన్ని బాగా మగ్గించుకొని దాంట్లోనే కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. ఈలోపు మనం మీల్ మేకర్‌ని ఉడికించుకుందాం కొంచెం సాల్ట్ ఏసి. ఈలోపు మనకైతే ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిపోయింది. దీన్ని మనం ఫైన్ పేస్ట్‌గా పట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకునే దాంట్లో కొంచెం ఉప్పు కూడా ఏసి ఉడికించుకోవాలనమాట. సో, మనం ఇప్పుడు ఆ ఉల్లిపాయని, టమాటాని ఫైన్ పేస్ట్‌గా పట్టుకొని మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసి కొంచెం మసాలా దినుసులు, అలాగే అల్లం పేస్టు, కస్తూరి మేతి వేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫైన్ పేస్ట్‌గా పట్టుకున్నాం కదా! అది కూడా వేసి కొంచెం అంత మగ్గిన తర్వాత దీంట్లోకి మనకు తగినంత ఉప్పు, కారము వేసేసుకొని మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ కూడా వేసుకొని కొంచెం చిలకరించిన పెరుగు కొంచెం వేసుకొనేసి లైట్‌గా మరీ ఎక్కువగా కాకుండా వేసుకొని దీన్ని సిమ్‌లో పెట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలపండి. ఎందుకంటే అడుగంటుతుంది. సో, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు కూడా మనం చక్కగా దాన్ని ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం నేను బటర్ క్యూబ్ కూడా వేస్తున్నాను. లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేసుకొని దించేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీన్ని మనం రోటీస్‌కి బావుంటుంది, రైస్‌కి బావుంటుంది. ఉల్లిపాయ, నిమ్మకాయతో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.